ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నానికి ఇంజనీరింగ్, సాయంత్రానికి మెడికల్, వ్యవసాయ పరీక్షలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 494 కేంద్రాల్లో 2,92,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 9న ఫలితాలు వెలువడుతుండగా జూన్ 27న తరగతులు ప్రారంభం కానున్నాయి. నీట్పై సుప్రీం ఆదేశాలు ఎలా ఉన్నా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రభుత్వం ఎంసెట్ పరీక్ష నిర్వహించింది. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల సెట్ కోడ్ను మంత్రులు చినరాజప్ప, గంటా, కామినేని విడుదల చేశారు. వివిధ ప్రాంతాల్లోని కేంద్రాలను కలెక్టర్లు, ఇతర అధికారులు పర్యవేక్షించారు. చివరి నిమిషంలో వచ్చిన వారు హడావుడిగా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లారు. ఏలూరులో కొన్ని కళాశాలల్లో గోడ గడియారాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. విజయవాడలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు, పోలీసులు ద్విచక్ర వాహనాలపై ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఆలస్యంగా వచ్చిన ఇద్దరిని పరీక్షకు అనుమతించలేదు. అన్ని జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించారు. అలాగే స్థానికంగా 144వ సెక్షన్ విధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఏపీ ఎంసెట్కు తరలివచ్చారు. గోకరాజు గంగరాజు కళాశాల పరీక్ష కేంద్రం వద్ద నిమిషం ఆలస్యమైన ఒక విద్యార్థిని సిబ్బంది అనుమతించలేదు. మొత్తం మీద ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాగాయి. ఈ పరీక్షలకు సంబంధించి మే 4 సాయంత్రం 4 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనుండగా మే 9న తుదికి ర్యాంకులు ప్రకటించనున్నారు. నీటి విషయంలో విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసానిచ్చింది. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాలకు ఉచిత బస్సు సర్వీసులు నడిపారు. ప్రతి చోట మహిళా పోలీసులను అందుబాటులో ఉంచారు. అనంతపురంలో చంద్రదండు కార్యకర్తలు విద్యార్థుల కోసం మజ్జిగ, తాగునీటిని ఏర్పాటు చేశారు.